బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రజలకు అలర్ట్. నేడు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. అల్లూరు సీతారామరాజు, మార్కాపురం జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. వర్షం వచ్చేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని అధికారులు సూచనలు చేశారు. మరోవైపు నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాలలో 42 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ సహా పలు కోస్తా జిల్లాల్లో ఎండ సూచనలు చేసింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. మురళీకృష్ణ, గుడ్ మార్నింగ్. చెప్పండి, వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఏ జిల్లాలో అత్యధిక వర్షం నమోదయ్యే అవకాశం ఉంది? ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం, కడప జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఏదైతే భారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు ఈ జిల్లాలో పడతాయని చెప్పి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల భాగంగా అధికారులను అలర్ట్ చేసింది. ఏదైతే ప్రజలు ఎవరు కూడా భారీ వృక్షాలు, హోర్డింగ్లు, అదే విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉండకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సూచించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా పిడుగులు పడే సమయంలో రైతులు, అదేవిధంగా ప్రయాణికులు కూడా ఎక్కడ కూడా భారీ వృక్షాల కిందతో పాటు అటు ట్రాన్స్ఫార్మర్లు, హోర్డింగ్ల దగ్గర ఉండకుండా జాగ్రత్త వహించాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఏదైతే ఈ ఈదురుగాలులు వీచే సమయంలో, పిడుగులు పడే సమయంలో ప్రయాణాలు చేయకపోవడం మంచిదని చెప్పి కూడా సూచిస్తున్నారు. గతంలో ఇదే రకంగానే ప్రధానంగా కర్నూలు జిల్లాకు సంబంధించి చూసుకుంటే మాత్రం పిడుగులు పడి రైతులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు. అధికారులను ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తా ఉన్నారు. అదే విధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా విద్యుత్ స్తంభాలకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఈదురుగాలులకు సంబంధించి గత వారంలో కురిసినటువంటి భారీ ఈదురుగాలుల వర్షాలతో విద్యుత్ స్తంభాలు అన్ని కూడా నేలపరిగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అదే రకంగానే ఎక్కడైనా కూడా అలాంటి సమస్య తలెత్తితే వెంటనే తమకు సమాచారం అందించాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ప్రధానంగా ఇప్పుడు కురుస్తున్నటువంటి ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా సూచించిన నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కూడా ఎవరు వెళ్ళకపోవడం మంచిదని చెప్పి సూచిస్తున్నారు. అదే రకంగానే రైతులు ప్రధానంగా మోటార్లకు సంబంధించినటువంటి పనులు ఏవైనా ఉంటే కూడా వెళ్ళకపోవడమే మంచిది. ఏదైతే విద్యుత్ సంబంధించి ఏదైతే షార్ట్ సర్క్యూట్ అవన్నీ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మోటార్లు ఆన్ చేయడం కానీ వంటివి చేయకపోవడం మంచిదని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇంద్రజ. అదే రకంగానే అటు అనంతపురము, సత్యసాయి జిల్లా, కడప జిల్లాలో కూడా పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలో కూడా భారీ ఈదురుగాలు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచే భారీ ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణం ప్రజలను కొంతమేర ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. ఇంద్రయ్య. రైట్.